అసెంబ్లీ ఎన్నికలకు ముందు మంత్రి అంబటి రాంబాబుకు బిగ్ షాక్ తగిలింది. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో మంత్రి అంబటి రాంబాబు అనుచరుడు రాష్ట్ర రైతు సహమండలి సభ్యుడు కళ్లం విజయభాస్కర్ రెడ్డికి చెందిన కేవీఆర్ మార్ట్లో భారీగా చీరలు పట్టుపడ్డాయి. మార్ట్లోకి చీరల పెట్టెలు తీసుకువెళుతున్న విషయాన్ని గుర్తించిన టీడీపీ నేతలు ఫోటోలు, వీడియోలు తీసి నియోజకవర్గ ఎన్నికల అధికారితో పాటు కలెక్టర్, రాష్ట్ర ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో 35 బాక్సుల్లో ఒక్కో దాంట్లో 48 చొప్పున 1680 చీరల్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సమగ్ర విచారణ చేసి మార్ట్ నిర్వాహకుడిపై ఈసీ నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు. బిందు, పల్నాడు జిల్లాలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఒక్కొక్క నాయకులకి పెద్ద షాకులు తగులుతున్నాయని చెప్పుకోవచ్చు. ఏదైతే పల్నాడు జిల్లాకి చెందిన మంత్రి అంబటి రాంబాబు ఇలాకాలో మంత్రి అంబటి రాంబాబుకి పెద్ద షాకే తగిలిందని చెప్పుకోవచ్చు. మంత్రి అంబటి రాంబాబుకు చెందిన ప్రధాన అనుచరుడు విజయభాస్కర్ రెడ్డికి ఆ కేవీఆర్ మార్ట్ అనేది ఒకటి ఉంది. ఈ మార్టుకు సంబంధించి మార్టులో ఎన్నికల ప్రచారానికి సంబంధించి ప్రజలకు తాయిలాలు అందించడానికి ఆ పెద్ద ఎత్తున అందులో గిఫ్ట్లు దాచిపెట్టారని చెప్పి ఎన్నికల కమిషనర్ కి సమాచారం అందించారు ఆ నియోజకవర్గ టీడీపీ నేతలు. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా మార్టు వద్దకు చేరుకున్న ఆ ఎన్నికల ప్రధాన స్క్వాడ్ ఏదైతే ఉందో వారు మార్టులోకి వెళ్లి తనిఖీలు నిర్వహించారు. తనిఖీలు నిర్వహించిన క్రమంలో అక్కడ ఆ పెద్ద ఎత్తున చీరలు 1600 చీరలు దాదాపుగా స్క్వాడ్ ఏదైతే ఉందో ఎన్నికల ప్రధాన స్క్వాడ్ వారు పట్టుకున్నారు. ఈ నేపథ్యంలో నిర్వాహకుడు విజయభాస్కర్ రెడ్డిపై కూడా ఆ కేసు నమోదు చేశారు. మార్టుపై కూడా కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో ఆ పెద్ద ఎత్తున టీడీపీకి చెందిన శ్రేణులు కన్నా లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో మార్టు వద్దకు చేరుకొని పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఆందోళన చేపట్టిన నేపథ్యంలో ఆ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆందోళన చేస్తున్న వారిని తరిమికొట్టారు. ఆ పెద్ద ఎత్తున ఏదైతే మంత్రి అంబటి రాంబాబు గత కొద్ది రోజులుగా కూడా నియోజకవర్గంలో ప్రజలకు తాయిలాలు అమ్మించి ఓటర్లను ప్రభావితం చేసేందుకు ఆ పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతున్నారంటూ మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ పలు సందర్భాల్లో ఆరోపించారు. అయితే ఆ గత కొద్ది రోజులుగా కూడా ఇలాంటి సందర్భం ఏదన్నా జరుగుతుందా అని చెప్పి ఆ నియోజకవర్గంలో టీడీపీ నేతలందరూ కూడా కన్నా లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో డాగ కన్నేసి ఆ వైఎస్ఆర్సీపీ శ్రేణుల యొక్క ఆ ప్రతి ఒక్క ముఖ్యమైన నాయకుడు కదలికలను అబ్జర్వ్ చేస్తా ఉన్నారు. అలాగే నిన్న సాయంత్రం కూడా ఆ పెద్ద ఎత్తున మంత్రికి సంబంధించిన మంత్రి అంబటి రాంబాబుకు సంబంధించిన ప్రధాన అనుచరులు అందరి మీద కూడా టీడీపీకి సంబంధించిన శ్రేణులు ఆ డేగ కన్నేసి చూస్తా ఉన్న నేపథ్యంలో ఈ దాదాపుగా 35 బాక్సుల్లో 1600 చీరలు మార్టుకు రావడం గమనించారు. అలాగే ఆ చీరలకు సంబంధించిన బాక్సులపై కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన బొమ్మ ఉండటం, దానికి సంబంధించి కూడా ఇది ఖచ్చితంగా తాయిలాలకు సంబంధించి ఓటర్లను ప్రభావితం చేయడానికి మాత్రమే ఈ తీసుకొచ్చారని ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఆ స్క్వాడ్ వచ్చి దాన్ని తనిఖీ చేసి దీని పట్ల కేసు నమోదు చేస్తున్నామని తెలిపి నిర్వాహకుడికి తెలిపారు. దీని పట్ల మాత్రం వైఎస్ఆర్సీపీ శ్రేణులు మాత్రం తాము ఇలాంటి వాటికి అలవాటు పడలేదని, తాము ప్రజల కోసం పనిచేస్తున్నామని చెప్పారు. అలాగే ఏదైతే మార్ట్ నిర్వాహకుడు ఉన్నాడో విజయభాస్కర్ రెడ్డి మాట్లాడుతూ తనకు ఒక పెద్ద కార్యక్రమం ఉందని, ఆ కార్యక్రమానికి సంబంధించి ఆ ప్రజలకు పంచడానికి తెచ్చుకున్నానని, దాని మీద జగన్మోహన్ రెడ్డి అంటే తనకి అభిమానం ఉంది కాబట్టి అభిమానాన్ని తను చాటుకోవడానికి మాత్రమే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బొమ్మ పెట్టినట్లు చెప్తా ఉన్నారు. ఏదైనా పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి అయితే ఆ విచారణ చేపట్టారు. ఎన్నికల ప్రధాన కమిషనర్ వద్ద కూడా ఆ సమాచారం వెళ్ళింది. దీని పట్ల కలెక్టర్ కూడా సమాచారం అందించారు. కలెక్టర్ కూడా దీని మీద అయితే విచారణ చేస్తా ఉన్నారు. బిందు. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వర్. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.